వానకాలం ఏమంట షురువైందో తినాం ఏదో ఒక ముచ్చట చెప్పుకుంటూనే ఉన్నాం. వానలు పురాగా షాలు కాకముందే ఏడ చూడు నీళ్లు నిండిపోయి హారి గోసలు పడుతున్నాం. గిట్లనే ఓ తాన వానలు పడి చెరువులు ఉండవలసిన చేపలు రైలు పాటాల మీద ఈత కొడుతున్నాయి. మళ్ళా గాడికి ఎట్లా రావచ్చు? ఆగో చేపలు గీడికెట్లొచ్చినాయి? కొంపదీసి చెరువుల రైలు పట్టాలు కట్టిర్రా అనుకునేరు. పట్టాలు ఉండాల్సిన జాగల్నే ఉన్నాయి గాని గీ చేపలే దారి తప్పి ఈడికొచ్చినాయి. ముంబైలా వానలు దంచి కొడుతున్నాయి కదా, ఆ వానలకు చెరువులు కాలువలు నిండి వరదలు కొట్టుకొచ్చినాయి. ఏం వానలు ఏం వానలు, ఏడ చూడు నీళ్లే. ఊరంతా చెరువైంది కదా, ఇల్లు రోడ్డు అని తేడా లేకుండా ఆఖరికి రైల్వే స్టేషన్ కూడా చెరువయ్యేసరికి చేపలన్నీ గిట్లా కొట్టుకొచ్చినాయి. జర నీళ్ళెల్సి పట్టాల మీదవి కనిపిస్తే ఏ వావ్ ఫిషెస్ చేపలమ్మో అనుకుంటా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఇవి ఇట్లా పట్టాల మీదకి వచ్చినట్టు ఇండ్లెన్ని జొర్రినాయో. ఇవి చూసినాక నీళ్లు నిండినాయి అన్న బాధ కంటే చేపలు దొరికినాయి అన్న ఆనందమే ఎక్కువ ఉంటది కావచ్చు. జర పైలంగుండుర్రి, వానలు షురు అయినాయి కదా, ఏమంటున్నాం? वीडियोस करते तो मग कसा सुस्त झाला लगेच तिकडे ते पाण्यामधून येतात ते तिकडे त्यांना माहिती नाही आपण चुकलं रस्ता पटरीमध्ये आलोय. 4-5 जण एकमेकांना घेऊन फिरतात ते. ఈ ముచ్చట పిల్లలను బడి బస్సులలో పంపే ప్రతి ఒక్కరు చూడాలి. వీలైతే అందరికి షేర్లు కొట్టాలి. ఎందుకంటారా, స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లు కొంతమంది ఎట్లురో చూస్తే భయం అవుతుంది. ఏమున్నారు కొంతమంది బస్సు డ్రైవర్లు. బెంగళూరులో ఇవాళ స్కూల్ బస్ డ్రైవర్ల మీద స్పెషల్ నజరేసి డ్రంక్ అండ్ డ్రైవ్ అడ్డేసిండ్రు పోలీసోళ్ళు. చాలా మంది స్కూల్ బస్ డ్రైవర్లను ఆపి మిషన్ లూదుమంటే 23 మంది పొద్దుగాలని దాగి నడుపుతున్నట్టు తేలింది. చూడుర్రి, బండ్ల డీజిలే కాదు, అలా కడుపుల 90 పోసుకొందే స్కూల్ బస్సు కదులుతలేదు. ఇప్పటికే కొంతమంది డ్రైవర్లు పిల్లలను ఎక్కించుకొని అడ్డదిడ్డంగా బస్సులు నడిపి పిల్లగాండ్ల పానాలను డేంజర్ లో పెడుతుర్రు. అలా పానాల మీద వట్టి లేకుంటే మన పిల్లలను దాగుబోతు డ్రైవర్ల చేతిలో పెట్టి ఎందుకు డేంజర్ లో పడేయాలి? తల్లిదండ్రులు ఆలోచన చేసుకోవాలి. ఇది కర్ణాటకలో అయిందే కావచ్చు, మన కాడ కూడా ఇట్లా చెకింగులు చేస్తే ఎంతమంది దొరుకుతారో. బడి యాజమాన్యాలు కూడా బస్సులు బయలులే ముంగట బస్సులు బడికి వచ్చినాక ఓసారి డ్రైవర్లకు చెకింగ్లు చేయాలి. రోజు బడి బస్సు నడుపుకుంటా ఎట్లా దాగి నడపబుద్ధి అవుతున్నదాలకు గింత దారుణంగా ఉన్నారు మనుషులు అని తిట్టుకుంటురట. ఇది చూసుకుంటా పోయినోళ్ళు.